సర్వోన్నతుడా, ఇంతవరకు నీ సన్నిధి మీరు మా మధ్యలో ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని ఆయురారోగ్యాల చేత కాచి కాపాడి రీతిగా మీ నామాన్ని స్తుతించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే స్తోత్రాలు. ఆయన సమయంలో వాక్య సందేశం బిడ్డలకు వినిపిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి ప్రభుత్వం నింపండి. యేసు క్రీస్తు పవిత్రమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుడు బిడ్డారా, దేవుడి వాక్యాన్ని కొద్దిసేపు మనం విందాం. చాలాసేపు పోయి దాని కొరకు మనం చూడకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుటకు వేగిరపడతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుతామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనమందరం కూడా మరి చదువుతూ ఉండగా మరి గ్రంథాలు ఉన్నటువంటి వారు కలిసి చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో మరి విత్తుట అనేటువంటి అంశాన్ని ప్రభు సన్నిధిలో మీకు తెలియపరచాలని ప్రభు పేరిట నేను ప్రేరేపించబడి ప్రభు సన్నిధిలో ఈ వాక్య భాగాన్ని మీకు చదివించారు. మనం చదివినటువంటి లేఖన భాగంలో అపరిస్థితైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నారు. అంటే ఆ గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏ విధంగా ఉన్నారు అంటే, వారు శరీర సంబంధమైన మనుషులు వలె ఉన్నారు. వారు శరీరేచ్ఛలను నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారు శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు కేంద్రీకరించారు. వారు శరీర స్వభావం అనుసరించి వారు నడుస్తూ ఉన్నారు. వారు శరీరాన్ని ఆధారం చేసుకొని వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని చూసినప్పుడు పౌలు గారికి తన హృదయంలో పరితాపం చెందింది. అయ్యో గలతీయులారా, మీరు మొదట ఆత్మానుసారంగా నడిచారు కదా, మీరు మొదట ఆత్మానుసారంగా బ్రతికారు కదా, మీరు మొదట ఆత్మీయమైనటువంటి ప్రయాణం చేశారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు శరీరానుసారంగా మార్చబడ్డారు? ఇప్పుడు ఎందుకు మీరు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతూ ఉన్నారు? మొదట మీరు ఆత్మానుసారంగా జీవించినప్పుడు మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది అని వారిని ప్రపంకిస్తూ మాట్లాడుతూ ఈ మాటలు పలుకుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే గలతీలో ఉన్నటువంటి సంఘము వారు కేవలం కూడా శరీర సంబంధమైన మనుషులుగా మార్చబడ్డారు. వారు శరీర సంబంధమైన వాటి మీదనే ప్రాధాన్యత కలిగి ఉన్నారు. వారు శరీర స్వభావం కలిగి నడుస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని వారు మర్చిపోయినట్టుగా లేఖన భాగం చూడగలుగుతున్నాం. అయితే పౌలు గారు 6వ అధ్యాయం 7వ వచనంలో రాస్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. దేవునికి స్తోత్రాలు. చూసారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుష్యుడు వెక్కిరింపబడతాడు, మనుష్యుడు పలచలా చేయబడతాడు, మనుష్యుడు చులకన చేయబడతాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నిజమే, విన్నారా? మనం ఏ విత్తనం విత్తితే అదే పంట మనం కోస్తాం. వడ్ల గింజలు విత్తితే ఎవరి వడ్లే కోస్తాం. మొక్కజొన్న విత్తితే
మొక్కజొన్నే కోస్తాం. మిరపగింజ విత్తితే మిరపగింజే కోస్తాం. టమాటా విత్తనం విత్తితే టమాటే కోస్తాం. మనుష్యుడు ఏది విత్తితే అది కోస్తాడు. మనుష్యుడు ఏ విత్తనం వేస్తే అది కోస్తాడు. అయితే నువ్వు శరీర సంబంధంగా ఏదైతే నువ్వు భూమి మీద వేస్తావో, ఏదైతే నువ్వు శరీర సంబంధంగా జీవిస్తావో అదే పంట కోస్తావు. దాని ద్వారా నీకు వచ్చేది ఏమిటంటే మరణము అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూసారా, రోమీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి, ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వారి అంతము మరణము అని లేఖనం సెలవిస్తుంది. చూసారా, అంటే మనం ఏ విధంగా శరీర సంబంధంగా మనం జీవిస్తామో, శరీర సంబంధమైన వాటి వైపే పరిగెత్తుతామో, శరీర సంబంధమైన వాటినే మన యొక్క జీవితం అన్వయించుకుంటామో, శరీర సంబంధమైన వాటినే మనం నెరవేర్చుకుంటామో, దాని ద్వారా మనకు కలిగేది ఏమిటంటే వాటి అంతము మరణం అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనుష్యుడు ఏది విత్తితే కోస్తాడు. శరీరేచ్ఛల నుండి శరీర సంబంధమైన వాటిని ఒకవేళ నువ్వు విత్తావా? చూసారా, అక్కడ మనం చదువుతాం అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యము స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు. చూసారా, ఇక్కడ శరీర కార్యము స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. ఒకటి ఏమిటి అంటే జారత్వము అని దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. జారత్వము అంటే ఏమిటి అంటే భార్య ఉండగానే వేరొక స్త్రీతో కలిసిపోవుట, అది జారత్వము. భర్త ఉండగానే వేరొక పురుషుడితో సంబంధం పెట్టుకోవటము జారత్వము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మీలో జారత్వం ఉన్నది అని మరి పౌలు గారు మరియు ఆ కొరింథీ పత్రికలో కూడా రాసినట్టుగా చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలు. ఇవన్నీ అక్కడ భక్తుడు చాలా విషయాలు కూడా మరియు వాటిని మనం చూసామన్నమాట. జారత్వము గురించి రాశాడు, అపవిత్రత గురించి రాశాడు, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ కూడా రాసినట్టుగా చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఏమిటి అంటే శరీర సంబంధమైనటువంటివి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైన వాటిని మనం విత్తినప్పుడు, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు మనం నేర్చుకున్నప్పుడు, లేకపోతే నెరవేర్చుకున్నప్పుడు దాని అంతం ఏమిటంటే మరణం అని రోమపత్రిక ద్వారా మీకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన కార్యాలను మనం నెరవేర్చే వారిగా ఉండకూడదు. శరీర సంబంధం దాని ఇచ్చలను సిలువ వేసేటువంటి వారుగా ఉండాలి. దాన్ని ఇడ్చుకుంటూ పోయే వారిగా ఉండాలి. వాటిని గెలిచే వారిగా ఉండాలి. వాటిని ఓడించే వారిగా ఉండాలి. వాటి మీద జయాన్ని పొందేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ మనం జయం పొందకపోతే, ఒకవేళ వాటిని ఓడించకపోతే, ఒకవేళ వాటిని మనం దాసోహం అయిపోతే, ఒకవేళ వాటిని మనం నెరవేర్చిన వారమైతే మనకు వచ్చేటువంటి యొక్క ప్రత్యామ్నాయం ఏమిటి అంటే మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి దాన్ని విత్తుట అనే విషయాన్ని మీకు చెప్పాను. దాని కింది భాగం ఏమిటంటే ఆత్మానుసారంగా విత్తుట అనేటువంటి దాన్ని మనం చూస్తామన్నమాట. మోసపోకుడి, దేవుడు వెక్కిరిపోవద్దు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. ఏమనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. దేవునికి మీకు శరీరేచ్ఛ నుండి శరీరం నుండి విత్తితే మరణం వస్తుందని మీకు తెలియపరిచాను. రెండవది ఆత్మానుసారంగా విత్తితే ఆత్మానుసారమైన పంట ఏమిటంటే నిత్య జీవం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే మనం ఆత్మానుసారంగా
ఆత్మీయ జీవితాన్ని మనం పురోగతి, మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా వృద్ధిలోకి రావాలి, ఆత్మ సంబంధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మరియు వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు వరదలు వచ్చినా వానలు వచ్చినా మన ఆత్మీయ జీవితం కూలిపోదు. అది స్థిరంగా నిలబడుతుంది, అది చాలా గొప్పగా నిలబడుతుందని దేవుడి వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. అయితే ఆత్మ సంబంధంగా మనం ప్రారంభించినప్పుడు దాని యొక్క ఆ చివరి దశ ఏమిటంటే నిత్య జీవం అనేది దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నారు. ఆ మాట చదువుదాం, చూడండి. చూసారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. చూసారా, మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 15వ వచనం చదవండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందును. చూసారా, అక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పెద్ద బోధకుడు వస్తాడు, ఒక గొప్ప వ్యక్తి వస్తాడు, నికోదేము అనేటువంటి వస్తాడు. బోధకుడా, నిత్య జీవం పొందాలి అంటే నేనేమి చేయాలి అని అడుగుతాడు. అడిగితే ప్రభు అంటాడు కదా, ఒకడు కొత్తగా జన్మించాలని ప్రభు చెప్తాడు. ఈ యొక్క నికోదేము అంటాడు కదా, కొత్తగా ఏ విధంగా జన్మించగలుగుతాను? మరలా ముసలి వాడైనటువంటి నేను నా తల్లి గర్భం నుంచి నేను పుట్టగలుగుతానా అని ప్రభు చెప్పేసరికి అప్పుడు ప్రభు అంటాడు కదా, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగా జన్మించుతుంది తప్ప దేవుని రాజ్యానికి ప్రవేశింపలేడని యేసు ప్రభు అని చెప్పాడు. అంటే శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. ఈ ఆత్మ ద్వారా మనకు కలిగేది ఏమిటంటే నిత్య జీవం అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆత్మానుసారంగా మనం జీవిస్తే, ఆత్మానుసారంగా నడిస్తే, ఆత్మానుసారంగా మనం ప్రభు దగ్గర ప్రభులోకి వెళితే, ఆత్మానుసారంగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తే మన యొక్క చివరిది ఏమిటంటే నిత్య జీవము అని మీకు తెలియపరుస్తున్నారు. శరీరానుసారంగా జీవిస్తే దాని అంతం ఏమిటంటే మరణము అని చెప్తుంది. అయితే మనకు మరణం కావాలిగా, నిత్య జీవం కావాలా? దేవునికి స్తోత్రం. అంటే శరీరానుసారంగా జీవిస్తే, శరీర కోరికలు నెరవేర్చుకుంటే, శరీర సంబంధమైనటువంటి మనస్సును పారేసుకుంటే దాని ద్వారా మనకు మరణం వస్తుంది అని లేఖనం తెగేసి చెప్తుంది. ఒకవేళ మనం ఆత్మీయంగా జీవిస్తే, ఆత్మ సంబంధంగా పరిగెత్తితే, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మన జీవితంలో అనుభవించుకుంటే దాని ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే నిత్య జీవము. అదే మనుష్యుడా ఏది విత్తుతావో అదే వస్తావు. కనుక దేవుని బిడ్డగా ఆత్మ సంబంధమైన జీవితం విత్తాలి అని మొదటి వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. ఒక 3-4 పాయింట్స్ మీకు చెప్తాను. మీరు టకటక దేవుడి వాక్యాన్ని చదవగలిగితే మీకు తెలియపరుస్తాను. చూడండి, మనం చదివినటువంటి కీర్తన 126వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. భక్తులైనటువంటి కీర్తనకారులు రాసినటువంటి కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానము చేత పంట కోసెదరు. చదువునానిక విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయించు మనలు మోసుకొని వచ్చును. దేవుని బిడ్డలారా, రెండవది ఏమిటంటే కన్నీళ్లతో విత్తుట అనేది దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నారు. ప్రభు స్తోత్రాలు. కన్నీళ్లతో విత్తటం అంటే కన్నీళ్లు విడిచి కన్నీళ్లు కాచి ప్రార్థించుట. చూసారా, ఈ భూలోకంలో శ్రేష్టమైనవి ఏమిటి అంటే కన్నీళ్లు విడుచుట. ఎలాంటి క్రూరమైన వ్యక్తి అయినా, ఎలాంటి కఠిన హృదయం అయినా, ఎలాంటి కరుడుగట్టినటువంటి మనస్సు అయినా, ఒక వ్యక్తి కన్నీళ్లు కారుస్తూ ఉంటే వెంటనే ఒక జాలి అనేది కలుగుతూ ఉంటుంది. అంటే కన్నీళ్లకు అలాంటి ఒక కృప ఉంటుంది. హల్లెలూయా. మా పాప హాస్టల్లో ఉంది. అయితే నేను వెళ్ళి చూసేసరికి నన్ను చూసి ఏడుస్తుంది. డాడీ నేను వస్తాను, సర్లే మొద్దులే తర్వాత చూసారా. అంటే ఆ కన్నీళ్లు విడుస్తుండేసరికి మనకు కూడా కన్నీళ్ళు అనేది వస్తుంది అనమాట. కానీ దేవుని యొక్క వాక్యం కూడా కన్నీళ్లు విడుచుచు విత్తువాడక సంతోష గానము చేత పంటకు వస్తారు అని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు డాక్టర్ డిజెస్ దినకరన్ గారు ఆయన ఏ వాక్యం చెప్పినా
ప్రతి వాక్యానికి కన్నీళ్లతో ఆయన కన్నీళ్లు విడుచుకుంటూ దేవుడు వాక్యాన్ని చూపిస్తాడు. చూసారు అంటే ప్రతి వాక్యం చెప్పినప్పుడల్లా ఆయన కన్నుల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి, కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అంటే అంత భావం కలిగినటువంటి యొక్క దైవజనులు మనం చూడగలుగుతున్నాం. నిజమే, వారు కన్నీళ్లతో విత్తారు కనుక, వారు కన్నీళ్లతో దేవుడి వాక్యాన్ని ప్రకటించారు కనుక, కన్నీళ్ళు అనేటువంటి విత్తనం వాళ్ళు విత్తారు కనుక చూసారా ప్రపంచంలో దేశంలో ఎంతో మంది ప్రభుని స్వీకరించడానికి సిద్ధపడ్డారు. లేఖనం కూడా అదే సెలవిస్తుంది. కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోష జ్ఞానం చేత పంట పోస్తాడు. నిజమే, నువ్వు కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. నీ సమస్య తొలగిపోవటానికి, నీ చిక్కుముళ్ళు తొలగిపోవటానికి, నీకున్న రోగం పోవటానికి, నీకున్న దరిద్రత పోవటానికి, నీకున్నటువంటి ప్రతి చీకటి కట్లు తెగిపోవటానికి కన్నీటి అనుభవం అనేది కావాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని దగ్గర అలాంటి యొక్క కన్నీళ్లు కార్చేటువంటి అనుభవం కావాలి. ఈ కీర్తన రాసినటువంటి భక్తులు కూడా అన్నాడు కదా, దేవా నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది అని చెప్తాడు అనమాట. చూసారా, కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోతుందని భక్తులు చెప్తున్నాడు. మరలా ఇంకో కీర్తన అంటాడు కదా, ఇదిగో నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో దాచబడి ఉంటుంది. బుడ్డి అంటే బాడీ, అంటే మనం కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు నీకు ఒక బాటిల్ పెడతాడు. సరళ గారికి ఒక బాటిల్ పెడతాడు, అద్భుత గారికి ఒక బాటిల్ పెడతాడు, ఆశీర్వాదం గారికి ఒక బాటిల్ పెడతాడు, మార్క్ గారికి ఒక బాటిల్ పెడతాడు, ఇక్కడ సహోదరికి బాటిల్ పెడతాడు. కానీ ఆ బాటిల్లో కొంతమందికి నిండుతాయి, కొంతమందికి వస్తాయి. నాకు రావండి కన్నీళ్ళు, అసలు రావు నాకు కన్నీళ్ళు. సరే, నీ కన్నీళ్ళు రాకపోయినా కానీ దేవుడి సన్నిధికి వచ్చేసరికి కన్నీళ్లు గార్చాలి. దేవుడికి హిజ్కియా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. దేవా నేను ఎట్లా సత్యముతో నీ సన్నిధిలో ఉన్నానో, ఏ విధంగా సత్యాన్ని అనుసరించి జీవించానో, ఎప్పుడైనా ఏనాడైనా నీకు వ్యతిరేకమైన పని చేశానా ప్రభువా? నిన్ను ప్రేమించాను, నా నిండు యవన జీవితంలో, నా నిండు యవన ప్రాయంలో నీ వైపు చూశాను తండ్రి. ఇదిగో నన్ను చిన్న వయసులో రాజుగా చేశావయ్యా, గొప్పవాడిగా చేశావు తండ్రి. ఈ యొక్క దేశంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యత నాకు ఇచ్చావు తండ్రి. ఒక్కసారి నాకు ఆయుష్ పెంచవా, ఒక్కసారి నాకు ఆరోగ్యం ఇవ్వవా అని హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే, హిజ్కియా దేవుడి కన్నీళ్ళే ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంటే కన్నీటి ఫలం ఏమిటి అంటే మన యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానం చేత పంట పోయాడు. నిజమే, దైవజనుడు దైవ సేవకుడు కూడా కన్నీళ్లతో దేవుడు వాక్యాన్ని విత్తాలి. కన్నీళ్లతో దేవుడు వాక్యాన్ని విత్తినప్పుడు ప్రజలందరూ హృదయాలు తప్పబడతాయి. అలాంటి అనుభూతి దైవజనుడు కావాలి. సంఘమైనటువంటి మీకు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసే అనుభూతి కావాలి. బైబిల్లో మనం చదువుతాం కదా, 1000 మొదటి జాములు లేచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలట? 7 గంటలక 8 గంటలక 1000 మొదటి జామున అంటే 9 నుండి 12 గంటల వరకు ఒక జాము, 12 నుంచి 3 గంటల వరకు ఒక జాము, విన్నరా 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక జాము. అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో లేచి ప్రార్థన చేయాలి. ప్రభు స్తోత్రాలు. 6 గంటల నుంచి 9 గంటల వరకు పురుగులు కీటకాలు తిరిగేటువంటి సమయం. 9 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగేది ఎవరు అంటే వేశ్యలు తిరిగేటువంటి వారు. 12 నుంచి 3 గంటల మధ్యలో తిరిగేది ఎవరంటే దొంగలు తిరిగేటువంటి వారు. 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు తిరుగుతాయట. ప్రభు స్తోత్రం. ఏ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది ఆ ప్రార్థన దేవుడు మరి యొక్క ప్రార్థన ఆ ధూపాన్ని తీసుకొని పోతాయి. ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఈ బిడ్డ ప్రార్థన చేస్తుంది, కన్నీళ్లు కార్చి తన సమస్య కొరకు ప్రార్థన చేస్తుందని ఆ ధూపాన్ని తీసుకొని పోయి ప్రభు యొక్క పాదాల దగ్గర పెడుతుందట. ఆ ప్రార్థనే ఉదయకాల ప్రార్థన. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరమైంది. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కష్టం వల్ల కష్టం లేకపోయినా తప్పకుండా దేవుని సన్నిధిలో ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి.
రోదన చేసే స్త్రీలను కనుగొని అని ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. అంగలార్చే స్త్రీలను పిలవనప్పండి అని వాక్యం సెలవిస్తుంది. చూసారా, కన్నీటు అనేది ఏంటో తెలుసా? అదొక విద్య అని బైబిల్లో సెలవిస్తుంది. కన్నీళ్లు కార్చడం అనేది ఒక విద్య అట. అంటే కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మన దేవుడితో అలాంటి అనుభూతిని కలిగి ఉండాలి. హల్లెలూయా. మన బిడ్డలు, మన పిల్లలు మమ్మీ డాడీ అని వాడు కన్నీళ్లు కాల్చుతుంటే ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు అని వాళ్ళ మీద మనం చేయబెట్టి ధైర్యపరుస్తాం. అయితే మనం కూడా మన ప్రభు సన్నిధిలో కూడా మనం కన్నీళ్లు కాస్తే మన దేవుడు అట్లా చేయడం తప్పకుండా చేస్తాం. తప్పకుండా మనం ధైర్యపరుస్తాడు. తప్పకుండా భయపడక అని ప్రభు చెప్తాడు. కనుక రెండవ అనుభూతి ఏమిటంటే చాలా వాక్యాలు ఉన్నాయి. అవి చెప్పడానికి సందర్భం సమయం లేదు కనుక ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చదవవలసిన వినండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మందిరాల గురించి వారు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళ మందిరం కూల్చివేయబడింది. నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యవేత్త అయినటువంటి నెబుకద్నెజర్ యొక్క కాలంలో మందిరాన్ని కూలగొట్టేస్తారు. ఆ మందిరం కూలిపోయిన తర్వాత వాళ్ళు ఆనందించుకోవడానికి స్థలం లేదు. వాళ్ళు దేవుని మహిమపరచడానికి వాళ్ళకు వెసులుబాటు లేదు. దాన్ని బట్టి ప్రభువా మందిరం కట్టబడాలి, మందిరం శిథిలావస్థలో అనుకొని ఎజ్రా, నెహమ్యా వీళ్ళందరూ కలిసి పోరాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మందిరానికి పునాది వేస్తారు. ఆ పునాది వేసిన రోజు గొప్ప శబ్దంతో వాళ్ళు అరిచినట్టుగా ఏడ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. తర్వాత మరి ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఎలాగనగా ఇశ్రాయేలు దేవుని మందిరం విషయంలో వారు ప్రార్థన చేసిన తర్వాత అశ్షూరు రాజు యొక్క హృదయాన్ని దేవుడు త్రిప్పిన తర్వాత అప్పుడు వారు మందిరం కట్టిన తర్వాత వారి హృదయాలు సంతోషపడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆడ మనకు వచ్చినటువంటి జవాబు ఏమిటంటే వారి కన్నీటి ప్రార్థన ద్వారా మందిరం కట్టబడింది. ఏ విధంగా కట్టబడిందంటే అశ్షూరు రాజు ఒక అన్యుడు అన్నమాట. ప్రభుని ఎరగనటువంటి వాడు, ప్రభుని గ్రహించినటువంటి వాడు, ప్రభుని తెలుసుకున్నటువంటి వాడు మనస్సును కూడా దేవుడు త్రిప్పాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి ఇష్టం. అంటే దేవుడు ఆయన నమ్మనటువంటి వారి యొక్క మనస్సును కూడా నా మందిరం కట్టడానికి నడుము పూనుకో అని అశ్షూరు రాజు యొక్క హృదయాన్ని దేవుడు రేపేసరికి అశ్షూరు రాజు మందిరం కట్టుకోండి అని వారికి సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవు. అంటే కన్నీటి ప్రార్థన ఒక శత్రువు అయినటువంటి లేక ఒక దేవుని ఎరగనటువంటి రాజును సైతం కూడా మనస్సుని మార్చేటువంటిదిగా కన్నీటి ప్రార్థనకు ఉన్నట్టుగా వాక్యం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. అదే కన్నీళ్లతో విత్తువాడు ఎట్లా వస్తాడట చెప్పండి. నా రోగాలు బాగట్లేదు, నా జబ్బులు బాగట్లేదు, నా సమస్యలు బాగట్లేదు, నా అప్పులు బాగట్లేదు అని అంటాడా? ఎప్పుడు అంటూ నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి, దేవుడు అన్ని కూడా నీకు జవాబిస్తాడు. దేవుడు నీకు నెమ్మదిస్తాడు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ మనస్సు దేవుడి వైపు కేంద్రీకరించి దేవుడి వైపు నువ్వు ఆయన వైపు ఎత్తి మనస్ఫూర్తిగా దేవుడిని అడిగినప్పుడు దేవుడు కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు అనేది దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31:8 కూడా, తర్వాత హగ్గై గ్రంథం 2:3-9 వచనాల్లో కూడా అక్కడ కన్నీళ్లతో విత్తినట్లుగా వారు కన్నీళ్లతో విత్తిన తర్వాత మరియు అక్కడ ఇర్మియా గ్రంథాన్ని చదువుతాం. 31వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారు నడిపించుదును. వారు ప్రొట్టిల్లకుండా ముందుగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారు నడిపించుదును. చూసారా, అక్కడ వాక్యం సెలవిస్తున్నామట. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వాళ్ళు ప్రార్థించగా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? దేవుడికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు, న్యాయకర్త అయి ఉన్నాడు. అయితే ఆ తండ్రి దగ్గర మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. అదే కన్నీళ్లతో విత్తడం అనేది దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయాన్ని కూడా మీకు చెప్తాను. చూడండి, సామెతల గ్రంథంలో నుండి 11వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతాం. 11:18 భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చెయ్యి, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును.
దేవునికి స్తోత్రాలు. అసలు ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు, భక్తిహీనుడి యొక్క సంపాదన ఏం చేస్తాడట? మోసం చేస్తాడు. భక్తిహీనుడు సంపాదించేటువంటి సంపాదన వాడి మోసం చేస్తాడు. కానీ లేఖనం ఏమవుతుందంటే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. ఎవరైతే నీతిని విత్తుతారో, ఎవరైతే నీతి నిజాయితీగా బ్రతుకుతారో, ఎవరైతే నీతి కలిగి ఈ లోపల ఉంటారో వారు శాశ్వతమైన బహుమానం పొందుతారు. ఆ నీతికి ఆడదండి, నీతికి బ్రతికితే అన్నం దొరకదండి అని చెప్తా ఉంటారు. అట్లా కాదు, నీతిగా బ్రతికితే అన్నం దొరకదు అని అంటాడు. నీతికి ఏడుందండి ఈ రోజుల్లో నీతికి ఎక్కడుందండి న్యాయం అని చెప్తారు. కానీ బైబిల్లో మాత్రం వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీతిని విత్తేవాడు, నీతిని విత్తేటువంటి వాడు, నీతిని విత్తేవాడు ఒక బహుమానం పొందుకుంటాడు. శాశ్వతమైనటువంటి బహుమానం, శాశ్వతమైనటువంటిది. అది తాత్కాలికమైనటువంటిది కాదు, అది టెంపరవరీ అయినటువంటిది కాదు, అది అప్పటి వరకు ఉన్నటువంటిది కాదు. ఆ బహుమానం అది శాశ్వతమైన బహుమానం అని లేఖనం సెలవిస్తుంది. ఆ బహుమానం అనేది ఇదిగో ఆ రాజ్యంలో ఆయన ప్రజలకు పెట్టేటువంటిది అనమాట. అందుకే నేను భక్తుడు చెప్తున్నాడు అనమాట, నీతివంతుడు విశ్వాస మూలంగా నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. నిజమే, దేవుడు ద్వారా మనం కూడా నీతిని విత్తేటువంటి వారంగా ఉండాలి, నీతిగా బ్రతికేటువంటి వారంగా ఉండాలి, నిజాయితీగా ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. దాన్ని విత్తేవారుగా, దాన్ని చెప్పేవారుగా మనం ఉన్నప్పుడు ఇదిగో దేవుడి దగ్గర మనకు శాశ్వతమైన బహుమానం దొరుకుతుందని వాక్యము సెలవిస్తుంది. దాంట్లో కింద ఒక మాట మనం చదవచ్చు. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అను కోత మీరు కోస్తారు. చూసారా, ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, నీతి ఫలించున్నట్లుగా మీరేం చేయాలంటే, ఆ విత్తనాన్ని మీరు విత్తినప్పుడు ప్రేమ అనేటువంటి యొక్క పంటను కోస్తారు అని వాక్యం సెలవిస్తుంది. నీతి అనేటువంటి విత్తనాన్ని మనం విత్తినప్పుడు ప్రేమ అనేటువంటి యొక్క పంటను కోస్తాం అనేది లేఖనం సెలవిస్తుంది. కనుక మూడోది ఏమిటంటే, నీతిని విత్తటము అని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. 4 విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరియు మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ యేసు ప్రభు వారు ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తులకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కలో పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని విండి వేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున వెంటనే మొలుచును గాని సూర్యుడు ఉదయించి ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడేను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఒకటి 100 గాను, 40 గాను, 30 గాను. దేవునికి చూసిన విత్తువాడు విత్తనములకు బయలుదేరాడు. ఆయన విత్తుచు ఉండగా కొన్ని త్రోవ పక్కలో పడ్డాయి అన్న విత్తనాలు. తర్వాత కొన్ని ఏమో మన్ను లేని రాతి నేలలో పడ్డట్టుగా చూడగలుగుతున్నాం. కొన్ని ఏమో ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి. అయితే దేవుని బిడ్డలారా, రాతి నేలలో పడ్డటువంటి వారి గురించి, ముళ్ళ పొదలో పడ్డటువంటి వారి గురించి, త్రోవ పక్కలో పడ్డటువంటి వారి గురించి వాయబడింది. కానీ మంచి నేలలో పడ్డటువంటి విత్తనమాట అది 100 గాను, అది 60 గాను, అది 30 గాను అది పడి. మంచి నేల, మంచి హృదయం, మంచి హృదయం. నీ హృదయం మంచిదిగా ఉండాలి, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైంది ఏమీ ఉండకూడదు. నీ హృదయంలో ఎలాంటి చెడు ఆలోచన ఉండకూడదు. నీ హృదయంలో ఎలాంటి పాపానికి స్థావరం ఉండకూడదు. నీ హృదయంలో ఎలాంటి మరియు అగాధానికి స్థానం ఉండకూడదు. ఆ హృదయంలో దేవుడు వాక్యం పడ్డప్పుడు నువ్వు 60 లేక 100
60 30 పడతావనేది ఈ వాక్యం యొక్క అర్థం. ఇది దేవుని వాక్యం అనే విత్తనం. దేవునికి స్తోత్రం. 4 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏమి చెప్పాను అంటే, దేవుని యొక్క వాక్యం బట్టి మనుషుడా ఏమి విత్తుతావో అదే కోస్తావు. శరీరం నుండి విత్తితే ఇదిగో మరణం అనే పంట కోస్తావు. ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవన పంట కోస్తావు అని చెప్పాను. రెండవది కన్నీళ్లతో విత్తుతా, కన్నీళ్లతో విత్తువాడు మరియు సంతోష గానం చేత పంట కోయని రెండోది చెప్పాను. మూడవది నీతిని విత్తుతా, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. నాలుగవది కూడా మీకు తెలియపరిచాను. నాలుగవది ఏమిటి అంటే, మరియు దేవుని వాక్యం అనేటువంటి విత్తనం 100 గాను 60 గాను 30 గాను ఫలించినట్టుగా చూస్తున్నాం. ఐదవది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయేవాడు. దేవునికి స్తోత్రాలు. కొంచెముగా విత్తువాడు ఎట్లా వస్తాడంట? కొంచెం పంటకు వస్తాడు. అదే సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తాం. నిజమే. ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క సేవలో మనం ప్రభు యొక్క పరిచర్య కొరకు కొంచెం విత్తితే కొంచెమే మనం వేయగలుగుతాం. అదే సమృద్ధిగా విత్తితే ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. సమృద్ధి అనేటువంటి పంటకు వస్తాం. చూసారా, చాలా మంది వెనకాడుతూ ఉంటారు ప్రభు యొక్క పరిచర్య కొరకు. ఇద్దామా అని మనం వెనకాడుతాం. కానీ వాక్యం ఏముంటుందంటే, కొంచెముగా విత్తువాడు కొంచెం పంటకు వస్తాడు. సమృద్ధిగా విత్తితే సమృద్ధి అయినా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీ ధనాన్ని, నీ డబ్బుని ప్రభు యొక్క పరిచర్య కొరకు విత్తాలి. ఇదొక విత్తుగా. ఇది విత్తినప్పుడు నువ్వు సమృద్ధి అయినటువంటి మరి పంటకు వస్తావు. ప్రభుత్వం 5 విషయాలు ప్రభు యొక్క సన్నిధిలో తెలియపరిచారు. కనుక 6వ విషయం 7వ విషయం కూడా ఉంది చెప్పడానికి సమయం లేదు. కనుక ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడ సమీపిస్తుంది కనుక, ఆయన రాకడ త్వరగా రాబోతుంది కనుక ప్రభు యొక్క సన్నిధిలో నీతిని విత్తేవారముగా, ప్రేమను కోసేవారముగా, కన్నీళ్లతో విత్తేవారముగా, తరువాత వాక్యాన్ని విత్తేవారముగా, మరియు ఆత్మీయ జీవితాన్ని బదిలిపరుచుకున్నటువంటి వారముగా మనం జీవించుదాం. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుకుందాం. చెప్తాం, చేతులు ఆమేన్ చెప్తాం. ఆమేన్.